తులసి. ఈరోజండి నేను మీకు చూపించబోయే ఒక టెంపుల్ అండి. ఇదొచ్చేసరికి న్యూ ఢిల్లీలో ఉందండి. గురువాయూరప్పన్ అనే టెంపుల్‌కి మనం ఈరోజు వెళ్ళబోతున్నాము. ఇది కృష్ణుడి టెంపుల్ అండి. కేరళలో యాక్చువల్లీ ఇది మెయిన్ టెంపుల్ కేరళలో ఉందన్నమాట. అయితే ఇక్కడ సేమ్ టెంపుల్‌ని వాళ్ళు ఇక్కడ కట్టారండి. చాలా బావుంది. ఈరోజు మనం అక్కడికి వెళ్దాం. అసలు ఆ టెంపుల్ ఎలా ఉంది, ఎంతవరకు నేను చూపించగలుగుతాను వీడియోలో అంతవరకు అయితే నేను మీకు చూపిస్తాను. పదండి వెళ్దాం. ఓకే. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఫ్లవర్స్ కూడా మన సౌత్లో దొరికేయే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ మనకి ఏదో మల్లెపూలు, చిన్న మల్లెపూలును విరజాజులు ఇలా పెట్టారు వీళ్ళు. ఈ బంతిపూలు ఇక్కడ ఏంటంటే తక్కువ పెడతారు. మామూలు వేరే పూలన్నీ గన్నేరు పూలు ఇవన్నీ కూడా ఉన్నాయి. 70 రూపాయలు అలా చిన్న చిన్న దండలు అలా చెప్తున్నారనమాట. ఇవి మేమే తులసి మాల ఇవి తీసుకున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇదిగో చూడండి, తులాభారం అండి. ఇదంతా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది యాక్చువల్గా ఏంటంటే వీడియో రిస్ట్రిక్టెడ్ అనమాట. నేను ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పర్మిషన్ తీసుకుని నేను చేస్తున్నాను. లోపలంతా కూడా లైటింగ్స్ అండి. వీళ్ళన్నీ నూనె పోసెట్ పెడతారు ఈవినింగ్. అయితే మనం అందరం ఎవరైనా వచ్చి ఇక్కడ వెలిగించుకోవచ్చు అనమాట. ఇదండి 1983లో దీన్ని హర్ష ధర్మ పరిషద్ అనే ఒక సంస్థ వాళ్ళు నిర్మించారనమాట. ఇక్కడ వీళ్ళకి ఎక్కువ ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు తమిళియన్స్, కేరళ వాళ్ళండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. కార్తీక మాసం అవి అయితే చాలా బాగుంటాయి, బాగా చేస్తారనమాట. ఎంత అందంగా ఉంది. ఇక్కడ పూజలు చేయించుకోవాలంటే పక్కనే ఉందండి. అక్కడ మీరు మనీ పే చేసి మనకు కావాల్సిన పూజలు చేయించుకోవచ్చు అనమాట. విగ్రహం అండి, నల్ల విగ్రహం అండి. చాలా బాగుంటుందన్నమాట చూడటానికి కూడా. తెల్ల బట్టలేసి, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాళ్ళు మారుస్తూ ఉంటారనమాట. ఈ ఇమేజ్ కూడా ఏఐ ఇమేజ్ అండి. ఇది ఒరిజినల్ అయితే అసలు రిస్ట్రిక్షన్ అనమాట, మీకు ఆన్లైన్లో కూడా దొరకదండి. ఇది బ్యాక్ సైడ్ నుంచి అయితే వాళ్ళు తీసుకొని ఇస్తారు. ఇది గోకులం అండి. ఇక్కడ అన్నదానాలు కానీ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఏదైనా చదువుకోవాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు, చదువుకోవటం అవన్నీ. అయితే అసలు గుడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత గోల్డెన్ కలర్లో ఉంటుందండి లోపల. మీకు ఆన్లైన్లో కూడా ఆ ఇమేజెస్ అయితే దొరకవు. మనం వెళ్తేనే మన డైరెక్ట్గా దర్శనం చేసుకోవటమే కానండి, మీకు అసలు ఆ ఇమేజెస్ నేను ఎంత ఎతికినా కూడా ఎక్కడ కూడా దొరకలేదండి. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే కళ్ళు అయితే మా తెరిసినట్టే అట్టు పెట్టాం అనమాట. అంత అద్భుతంగా ఉంటుందండి. ఈ వెనక పక్కే క్యాంటీన్ అది కూడా ఉందన్నమాట. మేము కాసేపు ఇక్కడే కూర్చున్నాము. ఢిల్లీలో టెంపుల్ కట్టడం అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇది వచ్చేసరికి 3 crores అయిందంట. అంటే వాళ్ళ ఎస్టిమేషన్ అండి, అంటే ప్రాపర్గా కాదు. మీరు ఎవరైనా ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్న వాళ్ళు కనుక మీరు మెట్రోలో దిగి మయూర్ విహార్ ఫేస్ 1లో దిగారంటే అక్కడి నుంచి ఈ రిక్షాలో వస్తే 20 రూపీస్ తీసుకుంటారండి. ఇది టైమింగ్స్ ఉన్నాయి. టైమింగ్స్ కూడా ఏంటి, ఈవినింగ్ 6 to 9 వరకు అలా ఉంటుందన్నమాట. ఇక్కడ పూజలండి జన్మాష్టమి ఒకటి, ఏకాదశి చాలా బాగా చేస్తారు. అయితే ఇక్కడ ప్రసాదాలు ఏంటి, అప్పం ఒకటి అంటే మెయిన్ ప్రసాదం, పాయసం, చక్కెర పొంగలి, తులసి తీర్థం ఇస్తారనమాట ఈ లోపల. ఇక్కడండి స్మాల్ డ్రెస్సెస్ అలా వేసుకొని ఎవరు రిస్ట్రిక్షన్ ఉందన్నమాట. మరి ఎలా ఉందండి ఈ గుడి, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.